మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. of Exodus in chapter 25 and verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము. మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సహాయంతో ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, మీకు ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, పరిశుద్ధ మందిరము అనేటువంటి అంశాన్ని మా యొక్క గమనానికి తీసుకొచ్చారు. ప్రభా, ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను మేము గ్రహించిన వారమై మా యొక్క జీవితాల్లో అన్వయించుకొని ఆత్మీయంగా ఉన్నత స్థాయికి మేము వెళ్ళినట్లుగా కృపను అనుగ్రహించండి. తద్వారా ప్రభా, మేమందరం వ్యక్తిగతంగా మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలిక చొప్పున మేము నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ప్రభా, మా ప్రభువైన యేసుక్రీస్తే మాకు గురిగా ఉన్నాడు. ప్రభా, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణగణాలు ప్రభా మేము కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేటువంటి వెలుగులో తండ్రి ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ప్రభా, మేము వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా నడుచుకునే బిడ్డలుగా చేయండి. మా యొక్క జీవితాల్లో వినేటువంటి వాక్యాన్ని అన్వయించుకొని నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఇప్పటి వరకు పాటల్లో మీరు చేసిన సాయం బట్టి స్తోత్రాలు, చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో మీరు త్వర పెట్టి తోడుకుంటారండి. ప్రభావ, మాలో నూతనమైనటువంటి కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాల్లో మీరు జరిగించినటువంటి అద్భుతకరమైన పరిచయను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ప్రభావ మరి మీ కొరకై తీర్మానం చేసి ఉన్నారో వారికి తీర్మానానికి మీరే ముద్ర వేసి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, అనేకులు సంఘంలో చేర్చబడినట్లుగా కృపను అనుగ్రహించండి. ఈ స్థలంలో కూడా చుట్టుపక్కల అనేకులు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు, ఇది పరలోకపు గవిని అని దేవుని యొక్క రాజ్యమునకు చేరుటకు, స్వర్గానికి చేరుటకు ఇదొక మార్గము అని వారు గుర్తించడానికి వారి యొక్క మనోనేత్రంలో మీరే తెరవజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు, యొక్క ప్రాంత ప్రజల గురించి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు, వీరందరూ కూడా సంఘంలో చేర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభు, ఈ యొక్క సమయంలో మీ యొక్క స్వరమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపింపజేయండి. ఆ యొక్క నపాతను నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన పాత్రగా మీరే వాడుకొని మహిమ పొందమని, సాతాను యొక్క తంత్రములన్నీ కూడా మీరే లయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము ఆధారం చేసుకొని మనము బైబిల్ పఠనం కలిగి ఉంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇదివరకు కొన్ని విషయాలు మనం పూర్తి చేశాము. మనము ఈ యొక్క బలిపీఠం అనేటువంటి వస్తువు దగ్గర మనం ఉన్నాం. ఈ యొక్క బలిపీఠం పైన దాదాపుగా 5 బలులు అర్పించబడతాయి. ఆ యొక్క 5 బలులు అర్పించబడేటువంటి బలులలో మొదటి బలిగా దహన బలిగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని విషయాలు ఇదివరకే అధ్యయనం చేశాం. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనము మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 and verse 5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత, మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా తాను ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, మన కొరకై మృతి పొందాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకై ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకై అర్పించబడ్డాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ వధింపబడిన కోడె దూడ లేకపోతే వధింపబడినటువంటి గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు, సిలువలో మృతి పొందక మునుపు ఆయన అనేక సిలువ శ్రమలు తాను అనుభవించాడు. మనము గత వారాల్లో ఇదివరకే వీటి గురించి లోతుగా అధ్యయనం చేశాం. మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అర్ధరాత్రి వేళలో ఆ గెత్సెమనే వనంలో తాను బంధింపబడ్డాడు. ఆయన యొక్క చెమట దానికి పూర్వము గొప్ప రక్త బిందుల వలె కారిపోయింది. తర్వాత ఆయన్ని బంధించిన తర్వాత ఆయన కాళ్ళు చేతులు బంధించారు. తర్వాత ఆయన్ని ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ బంట్రౌతులు, తర్వాత మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, వారిలో కొందరు ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన ఉమ్మివేశారు. అధికార మందిరంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ముఖం పైన వారు ఉమ్మివేశారు, అపహాసించారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని వారు కొట్టినారు, గుద్దినారు. అక్కడ బంట్రౌతులు గుద్దినారు, బంట్రౌతులు కొట్టినారు. ప్రధాన యాజకులు, పెద్దలు ఉన్నారు. ప్రధాన యాజకుడైన కయప ఇంటిలో కొట్టారు.
తర్వాత ప్రధాన యాజకుడైన అన్న ఇంటిలో కొట్టారు. తర్వాత అధికార మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తుని రోమా సైనికులు బంట్రోతులు వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టారు. తర్వాత పిలాతు కూడా ప్రభువైన యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాడు. అన్యాయంగా అక్రమంగా ప్రభువైన యేసుక్రీస్తును కొట్టినట్లుగా గుద్దినట్లుగా మనం చూడగలం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని వారు అపహసించారు. బంట్రోతులు ప్రభువైన యేసుక్రీస్తుని ఈడ్చుకుని వచ్చి యేసుక్రీస్తు వారిని అపహసించారు. తర్వాత రోమా సైనికులు అధికార మందిరంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. తర్వాత హేరోదు రాజు తన యొక్క సైనికులతో కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. దాని తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తుని వారు దూషించారు. యూదుల రాజా శుభమని చెప్పి తర్వాత నీవు శిలువ మీద నుండి ఇప్పుడు దిగితే మేము రక్షణ పొందుతాం, మేము నమ్ముతాం అని చెప్పేసి దూషించారు. వీడు ఇతరులను రక్షించింది కానీ తాను రక్షించుకునలేడు అని మార్గస్థులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని దూషించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు బాహాటముగా తాను అవమానపరచబడ్డాడు. హి వాస్ అషేమ్డ్ ఓపెన్లీ. బాహాటముగా అందరి ఎదుట ఆయన అవమానపరచబడ్డాడు. అవమానానికి సిగ్గునకు తాను గురి అయ్యాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తే మనము శ్రమలు అనుభవించడానికి ఆయన మాదిరికరమైనటువంటి వాడు. ఎలా శ్రమలు అనుభవించాలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాదిరి మన కొరకై ఉంచిపోయాడు. మనలో ఎవరమైనా కానీ మరి ఏడవబడినట్లుగా కానీ లేకపోతే ఉమ్మివేయబడినట్లుగా కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై అపహసించినట్లుగా కానీ మరి మనకు అటువంటి అనుభవం ఇప్పటివరకు ఉండకపోవచ్చేమో, భవిష్యత్తులో రావచ్చు, మనకు తెలియదు, పరిస్థితి ఎట్లా ఉంటాయో తెలియదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆది అపోస్తలులు వారి శిష్యులు వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు విషయమై వారు హింస పొందారు, అవమానపరచబడ్డారు, వారు దూషించబడ్డారు, వారు కూడా ఏడవబడ్డారు. తర్వాత కొంతమంది చెరసాల్లో వేయబడ్డారు, కొడాలతో కొట్టబడ్డారు, బెత్తంలతో కొట్టబడ్డారు. తర్వాత కొంతమంది అన్నపానం లేకుండా దిగంబరులుగా వారు ఉండినారు. చెరసాల్లో అనేక సంవత్సరాలు అనేక నెలలు వారిని ఉంచారు. కొంతమందిని వారిని చంపారు. ఆ విధంగా ఆది సంఘములో ఈ యొక్క సంగతులన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ కూడా మన ఈ లోకంలో పలు ప్రాంతాల్లో పలు దేశాల్లో ఇట్లాంటి హింసలు జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో మణిపూర్ ఆ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో మనకు తెలియనటువంటి చాలా వార్తలు బయటికి రాలేదు. చాలా భయంకరంగా తన దేవుని యొక్క దాసులని వారు కొట్టడము, హింసించడము, కాల్చివేయడము, నరికివేయడము, చెరసాల్లో వేయడము, కేసులు పెట్టడము, ఈ విధంగా హింసించడము మనం తరచు చూస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో శ్రమ కలుగునని ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. మనం పోయిన వారం చూసాం, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసాం. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశింపవలను కదా అంటాడు. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసాం మనం పోయినసారి. కాబట్టి లోకంలో శ్రమలు అనేటువంటివి తప్పనిసరి. మన ప్రభువైన యేసుక్రీస్తే తాను ఒక మాదిరికరముగా మన కొరకై తాను ఉన్నాడు. మనం పోయిన వారము మోషే గురించి కూడా చూసాం. మోషే అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. తర్వాత దానికి ప్రతిఫలంగా కలగబోవు బహుమానము కొరకై అతడు ఎదురు చూచుచుండేనని రాయబడింది. ఎట్లా తెలిసింది? చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఆ దినాల్లో బైబిల్ లేదు, ఎందుకంటే ఆయనే మొదటి 5 పుస్తకాలు తానే రచించినటువంటి వాడు. ఆ దినాల్లో బైబిల్ లేదు, ఆ దినాల్లో సంఘం లేదు, ఈ విధంగా కూడికలు అంటే అట్లాంటివి లేవు. అంతేకాకుండా అతడు అంతఃపురంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అంతఃపురంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుని కొరకై, క్రీస్తు విషయమైన నింద కొరకై, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన కొరకై తాను చాలా ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకోగలిగాడు. మనలో ఎవరైనా కానీ అతని స్థానంలో ఉంటే తీసుకునే వారం కానే కావచ్చు అనుకుంటాను. ఎందుకంటే సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. కాబోయేటువంటి ఫరో తను రాజు కావాల్సింది, 40 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు. అట్లాంటి వ్యక్తి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, ఫరో కావడానికి ఇష్టపడలేదు, రాజు అవ్వడానికి ఇష్టపడలేదు. ఆ సుఖభోగాల్ని సంపూర్తిగా తాను తృణీకరించాడు. 40 సంవత్సరాలు తాను ఒంటరిగా ఏకాకిగా ఉన్నాడు. మొదటి 40 సంవత్సరాల్లో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ అంటాడు అతని గురించి, అతడు మాటలేందును కార్యములేందును ప్రవీణుడై ఉండేనని రాయబడింది. హీ హ్యాడ్ మెనీ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అతడు మాట్లాడితే మంత్రముగ్ధులు అయిపోతారు ఎవరైనా కానీ. గంటల కొద్ది మాట్లాడినా కానీ అతడు మాట్లాడితే ధారాంగలంగా మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా శ్రద్ధను తప్పించుకోలేరు. అంతేకాకుండా అట్లా చూస్తూ ఆ విధంగా వింటూ ఉండేటువంటి వారు. మాటలేందు ప్రవీణత, కార్యంలేందు కూడా ప్రవీణత. చరిత్ర చెప్తుంది అతడు చాలా యుద్ధాలు చేశాడని, చాలా యుద్ధాల్లో విజయం సాధించాడని చరిత్ర చెప్తా ఉంది. అయితే తదుపరి 40 సంవత్సరాలు చూస్తే ఖాళీగా అయిపోయాడు. ఒంటరిగా ఎండల్లో ఒక పశువుల కాపరిగా తాను ఉండినాడు.
తర్వాత దేవుని కొరకై తనటువంటి నిర్ణయం చేశాడు. బహుశా చాలాసార్లు అనిపించుండవచ్చు, ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను, ఈ శ్రమ అనుభవిస్తున్నాను, బహుశా అనిపించిందో లేదో మనకైతే తెలియదు. కానీ 40 ఏళ్ళు ఆ విధంగా ఉన్నాడు. తర్వాత దేవుడు ప్రత్యక్షమై నాయకునిగా నియమిస్తే, ప్రభా నువ్వెవరిని ఏర్పాటు చేసుకున్నావు, దయచేసి ఆయనని ఏర్పాటు చేసుకో ప్రభా, నేను మాట మాంద్యం గలవాడను, నాకు మాట్లాడడం తెలియదు, నోటి మాంద్యం గలవాడను అని చెప్పేసి అంటాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పోయినాయి, ఆయనకు స్కిల్ అంతా కూడా పోయింది. అయినా దేవుడు అహరోన్ని జత చేసి అతనికి ఒక అసిస్టెంట్గా తను ఉంచి తన్ని నడిపించాడు. మాట మాంద్యం కలిగినటువంటి వ్యక్తి అయినా కానీ అతని పక్షముగా అహరోను మాట్లాడుతూ ఉండినాడు. తర్వాత చూస్తే ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం తప్ప, మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం తప్ప మిగతా ఉన్నటువంటి అధ్యాయాలన్నీ తాను చివరి దినాల్లో తాను పలికినటువంటి మాటలు, ఆయన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలం. మొదటి అధ్యాయం మొదలుకొని వారు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు, వారు ఏ విధంగా బయలుదేరి వచ్చారు, వారు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటారు, తర్వాత అరణ్యంలో దేవుడు ఎట్లాంటి కార్యములు జరిగించాడు, ఆ యొక్క సంగతులన్నీ చివరి వరకు, తర్వాత వారు కనాను దేశంను స్వాధీనపరుచుకొని ఏమేమి కార్యములు జరిగించాలి, వారు ఏ విధంగా దేవుని కొరకై నిలబడాలి, ఆ యొక్క సంగతులన్నింటి గురించి తాను వివరిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం మొదలుకొని 33వ అధ్యాయం వరకు మాట్లాడతాడు, ఏకధాటిగా మాట్లాడతాడు. మొత్తం మోషే మాట్లాడాడు. చివరి దినాల్లో ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, ఎంత ధారాళంగా మాట్లాడుంటే ఆపకుండా ద్వితీయోపదేశ మొదటి అధ్యాయం మొదలుకొని 33వ అధ్యాయం వరకు తాను ఏకధాటిగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. అద్భుతం, చాలా అద్భుతం. నోటి మాంద్యము, మాట మాంద్యం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అన్నాడు. అదే దేవుడు ఎంత ధారాళంగా వాడుకున్నాడంటే 120 సంవత్సరాలప్పుడు వృద్ధాప్యములో, ఇంకా కొన్ని దినాలైతే చనిపోతాడు, అట్లాంటి సందర్భంలో దేవుడు అతన్ని చాలా అద్భుతకరంగా అతన్ని వాడుకున్నాడు. కారణం ఏంటంటే అతడు దేవుని కొరకై తీర్మానం చేశాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించాడు. కాబట్టి దేవుడు వదిలిపెట్టలేదు, అతన్ని నాయకుడిగా చేశాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజల ద్వారా కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. అనేక పర్యాయంలో తన సొంత ప్రజలే, ఇశ్రాయేల్ ప్రజలే రాళ్ళు రువి చంపడానికి చాలా ప్రయత్నం చేశారు. అయినా కానీ మోషే తన దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడేటని సాక్ష్యం పొందాడు. హెబ్రీ పత్రికలో మనం ఆ యొక్క విషయాన్ని చూడగలం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. మనం తీర్మానం చేయాలి, శ్రమ అనుభవించడం మేలని తీర్మానం చేయాలి. అదే సమయంలో ఆ పీరియడ్ అంతా కూడా మనము దేవుని ఇంటిలో, దేవుని యొక్క పనిలో మనము నమ్మకస్తులమై ఉండాలి. ఈ విధంగా మనము పోయినసారి మనకు శ్రమలు తప్పనిసరి అని మనం చూసాము. ఈ యొక్క దినాన ఈ యొక్క అంశాన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలకు, రక్షణ పొందినటువంటి వారికి శ్రమలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరికరంగా ఉన్నాడు. అదే సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తాను సంఘము కొరకై తానే సంపూర్తిగా శ్రమలు అనుభవించలేదు, కానీ ఆయన శ్రమలు అనుభవించిన కొరకై దేవుని పిల్లలకు కూడా ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. కొలోషియన్స్ చాప్టర్ 1 and verse 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కారణం ఏంటంటే సంఘము అను ఆయన శరీరము కొరకు, సంఘము దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది, క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘము కొరకై, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం కొరకై క్రీస్తు పడిన పాట్లలో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకై శ్రమలు అనుభవించాడు. సంఘము కొరకై క్రీస్తు పడిన పాట్లలో లేక శ్రమలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకై శ్రమలు అనుభవించాడు. అంతేకాకుండా తన యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు కూడా ఈ సంఘము కొరకు, క్రీస్తు యొక్క శరీరము అనేటువంటి ఆ సంఘము కొరకై మరి శ్రమ అనుభవించడానికి, కొదువైన వాటి యందు సంపూర్ణము చేయడానికి ప్రభు నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక విశ్వాసి, దేవుని యొక్క బిడ్డ శ్రమ అనుభవిస్తున్నాడంటే
క్రీస్తు యొక్క శరీరము కొరకు, సంఘము కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించినాను. కాబట్టి ప్రతి వారి వంతు ఉంది, శ్రమ పడేటువంటి వంతు ఉంది. దేని కొరకు? సంఘము కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము కొరకు. కాబట్టి మనము శ్రమ పడేది, కష్టపడేది సంఘము కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అంతేకాకుండా క్రీస్తు యొక్క శ్రమలు మనము భరిస్తూ ఉన్నట్లు లెక్క. ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నట్లయితే క్రీస్తు యొక్క శ్రమలు అనుభవిస్తున్నట్టు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2 Corinthians and chapter 1 and verse 5. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో. క్రీస్తు యొక్క శ్రమలు, ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అబౌండింగ్ టువర్డ్స్ అస్. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించును. అపొస్తలుడైన పౌలు, తర్వాత తిమోతి, తనతో జతపని వారు క్రీస్తు యొక్క శ్రమలను వారు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా క్రీస్తు యొక్క శ్రమలను అనుభవించవలసినటువంటి వారము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనం. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారమై ఉండాలి. కాబట్టి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు వీఆర్ బేరింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారమై ఉండాలి. అందుకని అపొస్తలుడైన ఆయన శ్రమలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. తర్వాత 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 1 Peter chapter 4 and verse 13. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో, సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. సో క్రీస్తు శ్రమలలో మనము పాలివారై ఉండాలి. తర్వాత ఆయన పక్షముగా మనము శ్రమపడుట మనకు ఇవ్వబడింది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 and verse 30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. కాబట్టి ఎవరైనా ప్రభు కొరకు శ్రమ పడుతూ ఉన్నారంటే, వారి యొక్క జీవితాల్లో శ్రమ, హింస, ఏదైనా కష్టము వచ్చింది అంటే అది క్రీస్తు యొక్క శ్రమ. ఆయన పక్షముగా మనము శ్రమ పడుతున్నట్లు లెక్క. క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడుతున్నాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians chapter 12 and verse 10. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన చూడండి, పెద్ద లిస్ట్ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము బలహీనతలు కలుగుతున్నాయి, తర్వాత నిందలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, హింసలు కలుగుతున్నాయి, ఉపద్రవములు కలుగుతున్నాయి. కాబట్టి ఎందుకు అంటే క్రీస్తు నిమిత్తము. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క శ్రమలు. మన వంతుగా మనము వీటిని అనుభవిస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘం కొరకై, ఆయన యొక్క శరీరం కొరకై శ్రమలు అనుభవించాడు. అదే శరీరం కొరకై, అదే సంఘము కొరకై నేను శ్రమలు అనుభవించేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి మనము శ్రమ అనుభవిస్తున్నామంటే క్రీస్తు నిమిత్తము అనుభవిస్తున్నాము, క్రీస్తు కొరకు అనుభవిస్తున్నాము, సంఘం అనే శరీరం కొరకై మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు శ్రమ వస్తుంది. అందుకనే అపోస్తలుడైన యోహాను తాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 9. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను
పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపంన పరవాసిని అయితే. ఎందుకు పరవాస అయ్యాడు? ఎందుకు శ్రమ ఆయనకు వచ్చింది అంటే ఆయన సాక్ష్యం ఇస్తాడు. యేసును బట్టి కలుగు శ్రమలోను. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు శ్రమ కలుగుతుంది. క్రీస్తు యేసు ముందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు, లోకమందు మీకు శ్రమ కలుగును. కాబట్టి శ్రమ తప్పనిసరిగా వస్తుంది. ఆ శ్రమ ఏ రూపంలో అయినా రావచ్చు. అయితే అపొస్తలుడైన యోహాను అంటాడు, యేసును బట్టి నాకు శ్రమ కలిగింది అంటాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరును బట్టి, ఆయన యొక్క నామాన్ని బట్టి కూడా మనకు శ్రమ కలుగుతుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనకు కనబడతాడు. ఇతడు అప్పుడే రక్షణ పొందుతాడు. ఆ సమయంలో అననీయకు ప్రత్యక్షమై ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క విషయాలన్నీ చెప్తాడు. అననీయకు చెప్తాడు ఏమనంటే, పౌలు నా కొరకై నా నామము కొరకు చాలా శ్రమలను అనుభవిస్తాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు శ్రమ వస్తుంది. యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి మనకు శ్రమ అనుభవిస్తాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ విషయమై కూడా మనకు హింస కలుగుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలేషియన్స్ చాప్టర్ 1:12. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. శరీర విషయమందు చక్కగా అగుపడు గోరవారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మను బలవంతము చేయించినారు. యేసుక్రీస్తును బట్టి శ్రమ కలుగుతుంది. యేసుక్రీస్తు నామమును బట్టి హింస కలుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి కూడా మనకు శ్రమ కలుగుతుంది. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు, వీధులలో సువార్త ప్రకటించినప్పుడు, అప్పుడు కూడా మనకు శ్రమ కలుగుతుంది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూడండి, నేను నేరస్తుడనైనట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. చూడండి, అపొస్తలుడైన పౌలు అనేక పర్యాయములు బంధింపబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన చెరసాల్లో వేయబడ్డప్పుడే ఈ యొక్క పత్రికలన్నీ కూడా చాలా వరకు ఆయన పత్రికలు రాశాడు. చెరసాల్లో ఉండే పత్రికలు రాశాడు. ఆయన బంధింపబడ్డాడు, సంఖ్యలు వేయబడ్డాయి, బొండల్లో బిగించబడ్డాడు. కారణం ఏంటి అంటే సువార్త ప్రకటించాడు కాబట్టి. సువార్త ప్రకటిస్తే శ్రమ, హింస తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి యేసును బట్టి, యేసు నిమిత్తము మనకు శ్రమ, ఆయన యొక్క నామమును బట్టి శ్రమ వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి శ్రమ వస్తుంది. సువార్తను ప్రకటిస్తే శ్రమ తప్పనిసరిగా వస్తుంది. సువార్త ప్రకటించకుండా మనం కాముగా ఉంటే శ్రమ రాదు. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు తప్పనిసరిగా శ్రమ అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము నిమిత్తమై, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం, కొంతమంది వాక్యం విషయమై అభ్యంతరపడతారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ విత్తువాని గురించినటువంటి ఉపమానం ఉంది. ఇక్కడ వాక్యం గురించి మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13:21. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను. కాబట్టి వాక్యము నిమిత్తము, దేవుని యొక్క వాక్యము నిమిత్తం శ్రమ, ఇబ్బంది, హింస కలుగుతుంది. కాబట్టి బైబిల్ ద్వారా శ్రమ కలగవచ్చు, హింస. అందుకనే బైబిల్ కాల్చివేస్తూ ఉన్నారు. బైబిల్ కనబడితే కొన్ని ప్రాంతాల్లో చాలా హేటింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి హింస, శ్రమ వచ్చినప్పుడు కొంతమంది అభ్యంతరపడతారు. ఇక్కడ రాతి నేలను గురించినటువంటి, ఎవరి హృదయం అయితే రాతి నేల కలిగి ఉంటుందో, లోతు లేకుండా ఉంటారో, శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం విషయమై వారు అభ్యంతరపడతారు. కాబట్టి వారు దేవుణ్ణి చివరి వరకు వెంబడించకుండా ఉంటారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త. ఆ విషయంలోనే మనం ఆనందించాలని ప్రభు చెప్తాడు. సంతోషించి ఆనందించుడి,
నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం పోయినసారి చూచాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు దానికి ప్రతిగా మనం కృంగిపోవడం కాదు, కానీ దానికి ప్రతిగా మనము సంతోషించి ఆనందించాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారు అభ్యంతరపడతారు. శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, ఏంటి ప్రభు నమ్ముకున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఇంత శ్రమ పడుతున్నాం, ఇంట్లో దేవుని యొక్క ఇంట్లో పనులు చేస్తున్నాం, అయినా కానీ నాకెందుకు శ్రమలో, నాకెందుకు ఇబ్బంది రావాలని కొంతమంది అభ్యంతరపడతారు. కాబట్టి ఎవరైతే పరిపక్వతలో ఆత్మీయంగా పరిపక్వత చెందినారో అటువంటి వారు ఏమాత్రం కూడా అభ్యంతరపడరు. కాబట్టి వాక్యము నిమిత్తం కూడా శ్రమ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని బట్టి శ్రమ వస్తుంది, ఆయన యొక్క నామాన్ని బట్టి శ్రమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి శ్రమ, సువార్త ప్రకటిస్తే శ్రమ, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి శ్రమ, హింస వచ్చేటువంటి వీలు సాధ్యత ఉంది. అంతేకాకుండా క్రైస్తవుడు అనేందుకు కూడా శ్రమ రావచ్చు. అపోస్తలుడైన పేతురు అదే చెప్తాడు. చూడండి, పేతురు రాసిన బహుశా 2వ పత్రిక అనుకుంటాను, తను రాస్తాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించకూడదు అంటాడు. అంటే ఇంగ్లీష్లో సఫర్ అనేటువంటి మాట మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 16. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా, ఇంగ్లీష్లో సఫర్ అనేటువంటి మాట మనం చూస్తాం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ. అంటే క్రైస్తవుడైనందుకు కూడా శ్రమ, క్రైస్తవుడైతే శ్రమ, బాధ, హింస వస్తుంది. కాబట్టి కార్యాలయంలో కూడా క్రైస్తవుడు అంటే మనకు బయటికి వ్యక్తపరచవచ్చు, బయటికి చెప్పకపోవచ్చు, కానీ లోపల హేట్రేడ్ అనేటువంటిది మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటారు. ఆ విధంగా టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటికి చూపిస్తూ ఉంటారు. కాబట్టి మంచిగా మాట్లాడవచ్చు, కానీ ఒక హేట్రేడ్ అనేటువంటిది వారి హృదయాల్లో డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది క్రైస్తవుడైనందుకు కొంతమంది పేరు అంటే చెప్పుకోరు, మేము క్రైస్తవులను కూడా చెప్పుకోరు, పేరు వేరే ఉండొచ్చు, క్రైస్తవుడు అని చెప్పుకోరు. నేను పనిచేసేటువంటి స్థలంలో ఈసీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు శ్రీనివాస్ అని. దాదాపు 12 సంవత్సరాలు దాంట్లో వర్క్ చేశాను. జస్ట్ పోయిన సంవత్సరం అనుకుంటాను ఆయన క్రైస్తవుడు అని తెలిసింది. దాదాపు 10-11 సంవత్సరాల వరకు ఆయన క్రైస్తవుడు అని తెలియదు. 11 సంవత్సరాల వరకు వేరే వాళ్ళు కూడా బిలీవర్స్ కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది అట్లా ఉంటారు, కనీసం ఎక్స్పోజ్ అవ్వరు, మేము క్రైస్తవులము అనేటువంటిది ఎక్స్పోజ్ అవ్వరు. ఎక్కడ కూడా వారికి వాక్యం కనపడదు, ఎక్కడైనా కానీ మేము క్రైస్తవులమని ఏమాత్రం కూడా చూపించుకోరు. అట్లా కొంతమంది సంవత్సరాల తడుపు అట్లనే ఉంటారు, రహస్యంగా క్రైస్తవులుగా ఉంటారు. ఎందుకంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయని వారి యొక్క బాధ. కాబట్టి క్రైస్తవుడు ఎందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. కాబట్టి క్రీస్తును బట్టి, తర్వాత ఆయన యొక్క నామమును బట్టి, ఆయన యొక్క సిలువను బట్టి, ఆయన యొక్క వాక్యమును బట్టి, సువార్తను బట్టి క్రైస్తవుడైనందుకు శ్రమ వచ్చేటువంటి వీలు సాధ్యత ఉంది. కాబట్టి శ్రమలు అనేటువంటివి తప్పనిసరి. మనం ముందుగానే మనం పోయినసారి చూచాము, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. తర్వాత అపొస్తలుడైన పౌలు తెస్సలోనికకు సంఘానికి రాస్తూ ఆయన మొదటి తెస్సలోనిక ఆయన అంటాడు, మనము శ్రమలను అనుభవించాలని ముందుగానే మీకు వ్రాసితిని కదా అంటాడు. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము 4వ వచనం, మనకు తెలుగు బైబిల్లో మొదటి 4 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చూడండి, మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. కాబట్టి శ్రమ అనుభవింపవలసి ఉన్నది, లోకములో మీకు శ్రమ కలుగు. కాబట్టి దేవుని పిల్లలకు తప్పనిసరిగా శ్రమ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ యొక్క శ్రమ ఎల్లకాలం ఉండేటువంటిది కాదు, ఇది కొంతకాలమే ఉండేటువంటిది. పేతురు తన యొక్క పత్రికలు అంటాడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 Peter and chapter 5, ఇది కొంచెము కాలం ఉండేటువంటి శ్రమ, తర్వాత చులకనైనటువంటి శ్రమ అంటాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కాబట్టి ఈ శ్రమ అనేటువంటిది ఎల్లకాలం ఉండేటువంటిది కాదు, ఇది తాత్కాలికంగా ఉండేటువంటిది. కొంచెము కాలం మాత్రమే మనము శ్రమ అనుభవించేటువంటి వారము. తర్వాత కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ అక్కడ చులకనైనటువంటి శ్రమ, క్షణకాలం ఉండేటువంటి శ్రమ అంటాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 4వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 4 and verse 18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. కాబట్టి ఇక్కడ అంటాడు, క్షణమాత్రముండు శ్రమ, చులకనైనటువంటి శ్రమ, చాలా చులకనైనటువంటిది అంటాడు. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లైటర్ వెయిట్ కంపేర్డ్ టు ద వెయిట్ ఆఫ్ ద గ్లోరీ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ది ఇటర్నల్ గ్లోరీ, మహిమా భారం. కాబట్టి మహిమ యొక్క వెయిట్, నిత్యమైన మహిమ యొక్క వెయిట్ ఎక్కువ ఉంటే మన యొక్క శ్రమ, దాని యొక్క వెయిట్ చాలా చులకనైనటువంటిది, చాలా తేలికైనటువంటిది, బరువు చాలా తక్కువ. కాబట్టి మనం పొందేటువంటి శ్రమ క్షణమాత్రం ఉండేటువంటి శ్రమ, చులకనైనటువంటి శ్రమ. కారణం ఏంటి అంటే మనం పొందబోయేటువంటి మహిమ నిత్యమైనటువంటి మహిమ. ఇదే వచనంలో రాయబడింది, నిత్యమైన మహిమ, మహిమ భారము. దట్ వెయిట్ ఈజ్ వెరీ హై. సో శ్రమకు దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గ్లోరీ. శ్రమకు ఆపోజిట్ వర్డ్ గ్లోరీ, శ్రమ. సో శ్రమకు ప్రతిగా మనము నిత్యమైన మహిమను, అత్యధికమైన మహిమను మనం పొందనై ఉన్నాం. మనం పోయినసారి కూడా చూసాము. మనం ఇందాక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8 and verse 18. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చూడండి, మనం పొందబోయేటువంటి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. సో దెర్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద సఫరింగ్ అండ్ ద గ్లోరీ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన, దట్ కెనాట్ బి ఈవెన్ కంపేర్డ్, దట్ కెనాట్ బి కంపేర్డ్, ఎన్నదగినవి కావు అని ఎంచున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చదివినటువంటి ఇందాక వచనంలో ఇప్పుడు కూడా ఇక్కడ శ్రమలు, మహిమ రెండు కూడా పోల్చబడతా ఉన్నాయి. కాబట్టి కొంచెం కాలం శ్రమ, చులకనైనటువంటి శ్రమ, దానికి ప్రతిగా ప్రభు నిత్యమైనటువంటి మహిమను, మహిమ భారాన్ని ఇవ్వనై ఉన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ద గ్లోరీ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్, మన ఎడల ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ. అంతేకాకుండా ఇదే అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తాం. చూడండి, రోమన్స్ చాప్టర్ 8 and verse 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కాబట్టి క్రీస్తుతో మనము శ్రమపడాలి, క్రీస్తుతో ఆయనతో శ్రమ పడిన ఎడల. కాబట్టి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు. కాబట్టి మనం శ్రమ పడుతున్నామంటే అది క్రీస్తు నిమిత్తం, సంఘము కొరకు, మన కొరకు కాదు, మన కుటుంబం కొరకు కాదు, ఆయన కొరకు, ఆయనతో పాటు మనం శ్రమ అనుభవిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మన కొరకు శ్రమ అనుభవించడం లేదు. శ్రమ వస్తుంది, నింద వస్తుంది, దూషణ వస్తుంది, కష్టం కలుగుతుంది, తప్పనిసరిగా వస్తాయి. అయితే ఇక్కడ రాయబడింది, ఆయనతో కూడా శ్రమ పడినట్లా క్రీస్తు తోడి వారసులము. దేని కొరకు వారసులం అంట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. మహిమ విషయమై మనము వారసులం. వారసత్వం ఎట్లా వస్తుంది? వారసత్వం ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా ఇల్లు కానీ, చరాస్తి కానీ, స్థిరాస్తి కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వారసులకి అదంతా కూడా చెల్లుతుంది. వారసులకు అంటే పిల్లలకి చెందుతుంది. అదే రీతిగా ఇక్కడ ప్రభు అంటాడు, క్రీస్తుతోడి వారసులము. దేని విషయమే వారసులము? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందాడు, మహిమను పొందాడు. అదే మహిమను మనం కూడా ఒక దినమున పొందనయ్యాం. ఈ యొక్క మహిమ చాలా అద్భుతకరమైనటువంటి అంశం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లాంటి మహిమను పొందాడు మనకు బాగా తెలుసు. ఎట్లా మహిమను పొందాడు చెప్పండి? హౌ వీ కెన్ కంపేర్ దిస్ గ్లోరీ? వాట్ కైండ్ ఆఫ్ గ్లోరీ ఈజ్ దిస్? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం గతంలో చూసాము పలుసార్లు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో చివర్లో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను. దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. ఏంటి అంటే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హిస్ ఫేస్ విల్ బీ గ్లోరిఫైడ్ అండ్ రేడియంట్ లైక్ ద సన్. మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. కాబట్టి అట్లాంటి మహిమలో మనము వారసులము కానై ఉన్నాం. కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమలో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు తోడి వారసులము, తర్వాత మహిమ భారము మనము పొందనై ఉన్నాం. కాబట్టి ప్రభు మనకి ఇచ్చేటువంటి బహుమతి ఇది. కాబట్టి మనము
ప్రభు కొరకై శ్రమ అనుభవించినప్పుడు ప్రభు తప్పనిసరిగా మనకు మహిమను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో కూడా ప్రభు మనకు 100 రెట్లు మనకు బహుమతి ఇవ్వనై ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్క్స్ వార్త చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ అండ్ చాప్టర్ 10. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు దేవుడు మనకి హింసలు అనుగ్రహించి మనల్ని అనాథలుగా వదిలివేయడు. కానీ మనమంతా ఏది కోల్పోము. కానీ ప్రభు మనకి 100 ఫలాన్ని ఇస్తున్నాడు. 100-fold ఫ్రూట్, 100-fold రిజల్ట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఏంటి? 100 ఇండ్లు, 100 అన్నదమ్ములు, 100 అక్కచెండ్రులు, 100 తల్లులు, 100 పిల్లలు, 100 భూములు, రాబో లోకమందు నిత్య జీవము. నిశ్చయంగా చెప్తా ఉన్నాడు. ఇట్స్ ఎన్ అష్యూరెన్స్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్ అలాంగ్ విత్ ద పర్సిక్యూషన్స్ అండ్ ట్రిబులేషన్స్. దేవుడు హింసలతో పాటు, శ్రమలతో పాటు ప్రభు మనకు 100 ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు మనకు మహిమా భారమును, మహిమలో మనము వారసులము, క్రీస్తుతో పాటు మనం వారసులం, మన ఇలా ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ. కాబట్టి ప్రభువు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించాడు. అంతేకాదు మనకు సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. మనం ఇదివరకు చూసాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, 11-12 వచనాల్లో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. సంతోషాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వి మస్ట్ బి జాయ్ఫుల్ వెన్ పర్సిక్యూషన్స్ అండ్ ట్రిబ్యులేషన్ కమ్స్ టు అస్. కానీ ఇది కష్టమే, కానీ వి మస్ట్ ఎక్సర్సైజ్ ఇట్. వి మస్ట్ లుక్ టు గాడ్. మనం దేవుని వైపు చూడాలి. పరిస్థితుల వైపు చూసినామంటే అంతే సంగతులు. పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూసినామంటే తప్పనిసరిగా మనం కృంగిపోతాము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనం చూసినట్లయితే మనం నిశ్చయంగా సంతోషిస్తాం. మీరు క్రీస్తు కూడా లేపబడినారైతే పైన వాటిని వెతుకుడి. మనం పైన ఉన్న వాటిని వెతికినట్లయితే తప్పనిసరిగా మనము సంతోషాన్ని అనుభవిస్తాం. అపోస్తలులే వారు మనకు చక్కటి మాదిరికరమైనటువంటి వారు కూడా ఏడవబడ్డారు, కొట్టబడ్డారు, అయినా కానీ వారు ఆనందించారు. చూడండి, మనం పై వారం చూసాము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 5వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు అనబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి, పై వచనంలో చూస్తే వారు కొట్టబడ్డారు, అయినా కానీ సంతోషించుచు వెళ్ళిపోయారు. ఎట్లా వచ్చింది ఈ యొక్క సంతోషం? వారి యొక్క దృష్టి పైన వాటిపైన ఉంచారు. కాబట్టి సంతోషించి ఆనందించడానికి ప్రభువు చెప్పాడు కనుక వారు ఆ విధంగా ఆనందించగలిగారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఆ విధంగా ఆనందించాలి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 2 Corinthians chapter 7 and verse 4. 2వ కొరింథీ 7వ అధ్యాయము 4వ వచనము. మీరలా నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. దేవుడు మనకి శ్రమలు ఒకటే అందజేసి మనల్ని వదిలిపెట్టట్లే. కానీ చూడండి, ఇక్కడ శ్రమలు, ఆనందం రెండు కంపారిజన్ చేయబడతా ఉన్నాయి. ఒకవైపు శ్రమ ఉంది, మరోవైపు అత్యధికమైన ఆనందం ఉంది. శ్రమ అంటే శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమకు మించినటువంటి ఆనందం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతోషం ఇది. కాబట్టి అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ఆనందం వైపు మనం చూడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరికరమైనటువంటి వాడు. మనం పోయినసారి చూసామనుకుంటాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 12:2 వచనం, తన మధ్యలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, he was looking at the joy that was set before him. సిలువను సహించాడు, అవమానంను నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి మన చుట్టూ అవమానం ఉంటుంది, శ్రమ ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది, కృంగుదల ఉంటుంది.
అయితే మనము దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. కాబట్టి మన యొక్క జీవితంలో అట్లాంటిది ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. ఆనందం వైపు మనం చూచేవారముగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. అక్కడ మాసిదోనియా సంఘస్థులు వారు ఎట్లా ఆనందించారు చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians chapter 8 and verse 2. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి పై వచనంలో చూస్తే మాసిదోనియా సంఘస్థులు, ఆ సంఘస్థులకి బహుశ్రమ వచ్చింది. దేవుడు వారిని పరీక్షించాడు. అయినా కానీ ఆ శ్రమలను బట్టి వారు కృంగిపోలేదు, వారు శ్రమలను బట్టి వారు వెనక తిరిగి వెళ్ళలేదు. కానీ ఏం చేశారు? దానికి ప్రతిగా అత్యధికముగా సంతోషించారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో మనము సంతోషించే వారముగా ఉండాలి. తర్వాత 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం ఇందాక చూచాము. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. పెద్ద పట్టి ఉంది, వాటన్నిటిలో ఈజ్ రిజాయిసింగ్, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము సంతోషించే వారముగా ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు. కాబట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం సంతోషించాలి. శ్రమలు వస్తాయి, శ్రమలు కంపల్సరీ. శ్రమలు వచ్చాయని మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన యొక్క జీవితంలో శ్రమ వచ్చినప్పుడు దానికి ప్రతిగా మనం సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి. ఎందుకంటే మన ఎదుట దేవుడు సంతోషాన్ని ఉంచాడు, అదే సమయంలో గ్లోరీ, మహిమను ఎదుట ఉంచాడు. అంతేకాకుండా మన ఎదుట రాజ్యంను కూడా ఉంచాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఉంచాడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవాలని కదా అంటాడు. చూడండి మరోసారి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ అండ్ చాప్టర్ 14 మనము పోయిన వారం చూసాము. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. కాబట్టి మన ఎదుట దేవుని యొక్క మహిమ ఉంది, అత్యధికమైన మహిమ ఉంది. క్రీస్తుతో పాటు మహిమలో వారసులము, మహిమ భారము మన ఎదుట ఉంది. సంతోషము, అత్యధికమైన సంతోషాన్ని మన ఎదుట ఉంచాడు. క్రీస్తు కూడా ఆ సంతోషాన్ని ముందు పెట్టుకున్నాడు. మన ఎదుట కూడా సంతోషం ఉంది. అదే సమయంలో మన ఎదుట దేవుని యొక్క రాజ్యం ఉంది. భౌతికంగా దేవుని యొక్క రాజ్యము రానే ఉంది, ఇప్పుడు కూడా మన మధ్యలో ఉంది. అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇదివరకే సంఘంలో ప్రవేశించాం దేవుని యొక్క రాజ్యములో. ఒక దినమున భౌతికంగా కూడా దేవుని యొక్క రాజ్యములో మనము ఉంటాం. ఎప్పుడంటే అనేక శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశిస్తాం. తర్వాత 2వ తెస్సలోనిక పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు శ్రమలను అనుభవించడం ద్వారా మనము దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులము అనేటువంటి రుజువు అంటాడు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2 Thessalonians chapter 1 and verse 5. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 5వ వచనము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకుంటూ దేవుని న్యాయమైన తీర్పులో స్పష్టమైన సూచన అయినది. చూడండి, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యము కొరకు. కాబట్టి మనం దేని కొరకు శ్రమపడుతున్నాం? మనం ఆరంభంలో చూచాం, సంఘము కొరకు, క్రీస్తు కొరకు. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు మనము మన వంతు శ్రమపడుతున్నాం, క్రీస్తు కొరకు. కాబట్టి క్రీస్తు కొరకు మనం శ్రమపడుతున్నాం, సంఘము కొరకు శ్రమపడుతున్నాం, క్రీస్తు శరీరం కొరకు శ్రమపడుతున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తాడు. దేని కొరకంట? ఆ దేవుని రాజ్యము కొరకు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యం కొరకు. మనం ఎందుకు శ్రమపడుతున్నామంటే దేవుని రాజ్యము కొరకు శ్రమపడుతున్నాం. చాలా అద్భుతకరమైనటువంటి మాట రాశాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము కొరకు మనము శ్రమ అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒక దినమున దేవుని యొక్క రాజ్యమును మనం ఏలుబడి చేసేటువంటి వారముగా ఉన్నాం. ఒక దినమున 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మన తెలుగులో సహించిన వారమైతే అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఇఫ్ వి సఫర్, ఇంగ్లీష్లో
మనము శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఏలుదము. 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కాబట్టి దేవుని యొక్క రాజ్యం మన ఎదుట ఉంచాడు. కాబట్టి మనం శ్రమ పడితే, శ్రమ అనుభవిస్తే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. అంతేకాదు దేవుని యొక్క రాజ్యంలో మనం చేరి ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. చాలా అద్భుతకరమైనటువంటి సంగతి ఇది. ప్రవచనం. దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క రాజ్యాన్ని వారు ఏలుబడి చేస్తారు. మనం గతంలో కూడా చూసాం. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో, ఉదాహరణకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ పరిశుద్ధులు రాజ్యాధికారము చేయుదురని రాయబడింది. దేవుని పిల్లలు, రక్షణ పొందినటువంటి వారు, దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు, వారికే ఈ రాజ్యము అప్పగించబడుతుంది. వారు దేవుని యొక్క రాజ్యాన్ని ఏలుబడి చేస్తారంట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనము. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 7 and verse 18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందురు. వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. చూడండి, పరిశుద్ధులు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, దేవుని పిల్లలు ఎవరైతే శ్రమ అనుభవిస్తారో, సహించుతారో అటువంటి వారు రాజ్యాధికారం పొందుకుంటారు. అంతేకాకుండా వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం ఏళ్తారు. ఇదే అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. చూడండి, చాలా అద్భుతకరమైనటువంటి మాట. మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుందంట. కాబట్టి ఎవరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారో వారు ఏలుబడి చేస్తారు. మహోన్నతుని పరిశుద్ధులు వారికి ఏమి ఇవ్వబడుతుందంట? రాజ్యం ఇవ్వబడుతుంది, అధికారం ఇవ్వబడుతుంది, రాజ్య మహాత్యము వారికి ఇవ్వబడుతుందంట. కాబట్టి ఆ రాజ్యమును వారు యుగయుగములు ఏలుబడి చేస్తారు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22 and verse 5. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇక నిండుండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేసి. చూడండి, చాలా అద్భుతకరమైనటువంటి మాట. దేవుని పిల్లలు, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించి దేవుని యొక్క రాజ్యమును వారు చేపట్టిన వారై వారికి ఇవ్వబడుతుంది. దేవుని యొక్క రాజ్యం వారికి ఇవ్వబడుతుంది, అధికారము మహాత్యం ఇవ్వబడుతుంది. ఆ దేవుని ప్రజలు వారు శ్రమలు, మహాశ్రమలు అనుభవించిన వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి యుగయుగములు రాజ్యము చేస్తారంట. అందుకనే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో వీరి గురించి సాక్ష్యం ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి సంఘటన ఇది. వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. కాబట్టి ఎవరు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటే శ్రమలు అనుభవించిన వారు, సహించిన వారైతే, శ్రమ అనుభవించిన వారైతే ఆయనతో కాడు వెళ్తారు. కాబట్టి ప్రభు మన యొక్క శ్రమను ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. నీ శ్రమను నేను ఎరుగుదని అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ పలు సంఘాల విషయమై ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తాడు. నీ శ్రమ నేను ఎరుగుదని అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఉదాహరణ చూడండి, 9వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి నీ శ్రమను ఎరుగుదును. కాబట్టి మన ప్రభువు మన యొక్క శ్రమ ఏంటో ఎరుగుదును. తర్వాత 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి ప్రభు మన యొక్క శ్రమను ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎరిగినటువంటి వాడు. అంతేకాదు శ్రమలను బట్టి, శ్రమల్లో ఆయన మనల్ని ఆదరిస్తాడంట. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించినాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. ఆ శ్రమల్లో మనకు తోడై ఉంటాడు, మనల్ని హీ విల్ కంఫర్ట్ us డ్యూరింగ్ ట్రిబులేషన్ పీరియడ్, డ్యూరింగ్ సఫరింగ్ పీరియడ్. ఆ సమయంలో ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మన యొక్క శ్రమను ఎరిగినటువంటి వాడు, ఆయన మనకు ఆదరణ అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఈ దినంన సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్, మనము క్రీస్తు శ్రమలను అనుభవించవలసినటువంటి వారము. క్రీస్తు నిమిత్తము
క్రీస్తు పక్షముగా ఆయన పడిన పాటలో కొదువైన వాటి యందు మనము శ్రమ అనుభవించవలసిన వారం. అప్పుడు పౌలు కూడా అంటాడు, నా వంతు శరీరం కొరకు, క్రీస్తు యొక్క శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేశాను అంటాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో సంఘం అనే క్రీస్తు శరీరం కొరకై మనం శ్రమ పడుతున్నప్పుడు అదేదో మన కొరకు కాదు, కానీ క్రీస్తు యొక్క శరీరం కొరకు మనం శ్రమ పడుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తును బట్టి, యేసును బట్టి మనకు శ్రమ వస్తుంది, యేసుక్రీస్తు నామమును బట్టి శ్రమ వస్తుంది, యేసుక్రీస్తు వాక్యమును బట్టి శ్రమ వస్తుంది, క్రైస్తవుడైనందుకు శ్రమ వస్తుంది. తర్వాత ఈ యొక్క శ్రమను మనం అనుభవించాలి. శ్రమలు అనేటువంటిది తప్పనిసరి. ఈ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనం నిర్లక్ష్య పెట్టాలి, అవమానం నిర్లక్ష్య పెట్టాలి. మన ఎదుట దేవుడు సంతోషాన్ని ఉంచాడు, తర్వాత మహిమను ఉంచాడు, దేవుని యొక్క రాజ్యాన్ని మన ఎదుట ఉంచాడు. కాబట్టి మన ఎదుట ఉంచబడిన ఆనందము చూడాలి, తర్వాత రాజ్యాన్ని చూడాలి, తర్వాత మన ఎదుట ఉంచబడిన మహిమను మనం చూడాలి, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమను మనం చూడాలి. అప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమలను మనము సులువుగా నిర్లక్ష్య పెట్టవచ్చు. మనకు వచ్చేటువంటి శ్రమ ఎట్లాంటి శ్రమ? కొంచెము కాలము శ్రమ, కొంచెము కాలం శ్రమ, చులకనైనటువంటి శ్రమ, క్షణమాత్రం ఉండేటువంటి శ్రమ అనే అపోస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి ఈ యొక్క శ్రమ తప్పనిసరిగా ఇప్పుడు మనం పొందకపోతున్నా కానీ భవిష్యత్తులో మనం పొందవచ్చు. ఆ శ్రమ వచ్చినప్పుడు దానికి ప్రతిగా మనం సంతోషించాలి, ఆనందించాలి. ఈ యొక్క వచనం చదువుకొని మనము ప్రారంభం చేసుకుందాం. లేవియా కాండం 1వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. లెవిటికస్ చాప్టర్ 1 and verse 5 అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. ఆ కోడెదూడను వధించిన తర్వాత, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్ల మన కొరకు శ్రమ అనుభవించాడు. మన యొక్క జీవితంలో మనం కూడా శ్రమలు అనుభవించాలనేటువంటి విషయాన్ని గురించి మనం లోతుగా అధ్యయనం చేశాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం.